ఏపీ రైతులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ధాన్యం అమ్మకాల తర్వాత రైతులు డబ్బుల కోసం ఎదురు చూడాల్సిన అవసరం లేకుండా ఇప్పటికే చర్యలు తీసుకుంటున్న ప్రభుత్వం ఇవాళ మరో కీలక ప్రకటన చేసింది. ఈ మేరకు పౌర సరఫరాల మంత్రి నాదెండ్ల మనోహర్ వివరాలు వెల్లడించారు. 2025-26 ఖరీఫ్ మాసంలో ఇప్పటి వరకు కొనుగోలు చేసిన ధాన్యానికి సంబంధించి చెల్లింపుల్లో 94% నగదు 24 గంటల్లోపే రైతుల ఖాతాల్లో నేరుగా జమ చేసినట్లు తెలిపారు. ఉదయం ధాన్యం కొనుగోలు జరిగితే ఇకపై అదే రోజు సాయంత్రం రైతు ఖాతాలో నగదు జమయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులు మంత్రి నాదెండ్ల మనోహర్ ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా ధాన్యం కొనుగోలు ప్రక్రియను ప్రభుత్వం అత్యంత విజయవంతంగా నిర్వహిస్తోంది. ప్రస్తుతం ఖరీఫ్ సీజన్ చివరి దశకు చేరుకున్నారని తెలిపారు. తిరుపతి, నెల్లూరు, బాపట్ల, గుంటూరు తదితరాల్లో ఇంకా ధాన్యం కొనుగోలు కొనసాగుతోందని మంత్రి వెల్లడించారు. ఇప్పటి వరకు ఎదురైన లోపాలను సమీక్షించి రాబోయే రబీ సీజన్కు పూర్తిస్థాయిలో సిద్ధం కావాలని అధికారులకు సూచించారు. త్వరలో తిరుపతిలో రబీ సీజన్కు సంబంధించి శిక్షణ కార్యక్రమం నిర్వహించనున్నట్లు మంత్రి తెలిపారు. క్షేత్రస్థాయిలో ఆర్ఎస్కేలు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగించే విధంగా శిక్షణ ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. రైతులకు కనీస మద్దతు ధర అందించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం కట్టుదిట్టంగా పనిచేస్తోందని మంత్రి స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 6,83,623 మంది రైతుల నుంచి 41.69 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసి మొత్తం లెక్కిస్తే 9,890 కోట్లుగా తేలిందని, ఇందులో 24 గంటల్లో 9,800 కోట్లు రైతుల ఖాతాల్లో నేరుగా జమ చేశామన్నారు. రైతులు ఇబ్బంది పడకుండా తొలిసారిగా ప్రత్యేక రైలు సదుపాయం కల్పించి కృష్ణా మరియు గుంటూరు జిల్లాల నుంచి ధాన్యం తరలింపు చేపట్టామని తెలిపారు.